నమస్తే, నేను డాక్టర్ ఆదిత్య రంగనాథ్ వెంపల. ఇప్పుడు చాలామందికి ఏంటంటే వర్క్ వల్ల స్ట్రెస్, ఆ స్ట్రెస్ వల్ల జుట్టు రాలిపోతుందని, అయ్యయ్యో నా జుట్టు రాలిపోతుందని ఇంకొక స్ట్రెస్. సో అది మళ్ళీ తిరిగి మీకు ఏంటంటే వైట్ హెయిర్ రావడం, హెయిర్ ఫాల్ అయిపోవడం, తర్వాత పిగ్మెంటేషన్ రావడం, ఇవన్నీ కూడా దాంతో లింక్ అప్. సో ఈరోజు మనం ఇంట్లోనే హెయిర్ సీరం, హెయిర్ జెల్ ఎలా తయారు చేసుకోవాలో మనం తెలుసుకోబోతున్నాం. అయితే దీని యొక్క బెనిఫిట్స్ ఏంటి అని అంటే, మీ హెయిర్ బౌన్సీగా అవ్వడానికి, హెయిర్ సిల్కీగా అవ్వడానికి, హెయిర్ పెరగడానికి. అంటే మరీ బాల్డ్గా ఉండి రీగ్రోకి కాదు, అది వేరే ఫామ్లో ఉంది, రోజ్మెరీ బేస్డ్ అది వేరే ఫామ్లో ఉంది. బట్ అప్పుడప్పుడే రావడం మొదలవుతున్నాయి. ఈ హెయిర్ ఫాల్ని మనం స్టాప్ చేయాలి, మనం ఆపుకోవాలంటే కూడా ఇది ఉపయోగపడుతుంది. తర్వాత అప్పుడప్పుడే రాలిపోయి కొంచెం మనకి పలచబడుతుంది హెయిర్, స్కాల్ప్ అంతా కనిపించేలా ఉంది అనే వాళ్ళకి అక్కడ కూడా గ్రో అవడానికి, హెయిర్ ఫాలికల్స్ అన్ని హెయిర్ గ్రో అవ్వడానికి కూడా ఈ జెల్ ఉపయోగపడుతుంది. తర్వాత కొంతమందికి వైట్ హెయిర్ ఉంటుంది కదా, ఈ వైట్ హెయిర్ని కూడా బ్లాక్గా టర్న్ చేయడానికి కూడా కొంతలో కొంత ఇది హెల్ప్ అవుతుంది. సో ఈ సీరం ఏంటి అని అంటే జస్ట్ ఒకటే ఒక ఇంగ్రీడియంట్, అదే అవిసె గింజలు. సో ఫ్లాక్ సీడ్స్ అంటాం, మీకు డిపార్ట్మెంట్ స్టోర్స్లో, కిరాణా స్టోర్స్లో అవైలబుల్గా ఉంటాయి. ఇందులో మంచిగా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. అది ఇంటర్నల్గా టీలా కూడా తాగుతారు. అంటే దాన్ని కొన్ని ఒక 2 స్పూన్స్ తీసుకొని డైరెక్ట్గా క్రంచీగా ఉంటే నమలేయచ్చు, లేదంటే నీటిలో నానబెట్టి దాన్ని తాగుతారు కొంతమంది. లేదు కొంతమందికి అది ఇబ్బందిగా ఉంది అని అంటే మరిగించి తీసుకోవచ్చు. సో ఆ టీలా కానీ లేకపోతే దాన్ని ఏదైనా ఫుడ్లో కానీ కలిపి తీసుకున్నా కూడా మనకు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వస్తాయి. తర్వాత హెయిర్ గ్రోకి, తర్వాత కొలెస్ట్రాల్ తగ్గడానికి ఇవన్నీ కూడా హెల్ప్ అవుతాయి. సో దీన్ని ఏం చేస్తామనంటే, ఒక 1/2 కప్పు అవిసె గింజలు తీసుకోండి. సో 1/2 కప్పు అవిసె గింజలకి 4 ఫుల్ కప్పుల నీళ్లు పోయాలి. సో దీన్ని స్టవ్ మీద ఒక గిన్నెలో వేసి లో ఫ్లేమ్లో ఒక 1/2 గంట, లేదు అంటే మినిమం 8 to 12 minutes, 8 నుంచి 12 నిమిషాలు దాన్ని స్లోగా మరిగించాలి. మూత పెట్టేసి మరిగించండి. మరిగించిన తర్వాత స్టవ్ ఆపేసి దాన్ని ఏదైనా ఒక గాజు పాత్రలోకి మీరు దాన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. లేదు అని అంటే ఏదైనా ఒక మంచి గుడ్డ ఉంటే కనుక అందులో వేసేసి మీరు దాన్ని ఫిల్టర్ చేసిన పిండినా కూడా మీకు ఆ జెల్ వస్తుంది. అయితే కొంచెం గోరువెచ్చగా, అంటే కొంచెం గోరువెచ్చగా ఉన్నాక చేయండి. గోరువెచ్చగా ఉన్నప్పుడు ఏంటంటే మీకు పల్చగా ఉంటుంది, వేడిగా గోరువెచ్చగా ఉండేటప్పుడు పల్చగా ఉంటుంది. అది చల్లారే కొద్దీ కూడా జెల్లీ ఫామ్లో తయారైపోతుంది అనమాట. అందుకని అప్పుడు మళ్ళీ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి చాలా కష్టం. సో లేదు అని అంటే ఇంకా అసలు ఈ ఫిల్టరింగ్ ప్రాసెస్ కాకపోయినా మీరు అంటే కింద సీడ్స్ అన్నీ కూడా కింద ఉండిపోతాయి, ఆ పైన ఉన్న లేయర్ని మొత్తాన్ని మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. దాన్ని మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నా పర్వాలేదు, లేదా మూత పెట్టేసి కొంచెం మరీ వేడి తగలకుండా ఉండే ప్రాంతంలో ఎక్కడైనా రూమ్ టెంపరేచర్లో మనం దాన్ని దాచి ఉంచుకోవచ్చు. 21 రోజులు లేదా ఆల్మోస్ట్ నెల వరకు కూడా ఉంటుంది ఒకేసారి తయారు చేసుకుంటే, అది యూజ్ చేసుకోవచ్చు. ఈ అవిసె గింజలు మిగిలిపోతాయి కదా, మరి దీన్ని ఏం చేయొచ్చనంటే, ఈ అవిసె గింజల్ని కూడా మీరు మిక్సీ పట్టించేసి ఒక ముద్దని మీరు కావాలంటే ఇందులోనే కలిపేసుకోవచ్చు, లేదంటే వేరే గిన్నెలో స్టోర్ చేసుకొని దాచుకొని ఉంచుకోవచ్చు. మీరు ఇది అప్లై చేసుకునేటప్పుడు ఈ ముద్దని, అంటే ఈ సీడ్స్ యొక్క గింజల యొక్క ముద్దని, తర్వాత ఈ జెల్ని కలిపి కూడా పెట్టుకోవచ్చు. లేదు మీకు ఇబ్బంది ఉందంటే ఓన్లీ ఈ సీరం, ఈ హెయిర్ సీరం ఏదైతే ఉందో దాన్ని తీసుకొని కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఎలా అప్లై చేయాలి, ఎంతసేపు అప్లై చేయాలి, ఎంతసేపు ఉంచుకోవాలి అనేది కూడా చెప్తాం. సో మీరు మీ ఫింగర్స్తోనే తీసుకుంటారు, హెయిర్ స్కాల్ప్కి బాగా పెట్టుకొని ఒక 3 to 5 minutes మసాజ్ చేసుకోవాలి. స్కాల్ప్కి ఫుల్గా మసాజ్ చేస్తారు. ఆ రోజు రాత్రంతా ఉంచేసినా ఓకే, రాత్రిపూట పెట్టుకొని నైట్ అంతా ఉంచేసి మార్నింగ్ కడుక్కోవచ్చు. లేదు అని అంటే అట్లీస్ట్ ఒక 1 hour 2 hours ఉంచుకొని కడిగేసుకోవచ్చు. అయితే మరి రోజు పెట్టుకున్నప్పుడు మరి షాంపూ అవసరమా, మళ్ళీ డ్రై అయిపోతుంది, డాండ్రఫ్ కూడా కారణం అవుతుంది. రోజు మనం స్కాల్ప్ అంటే హెయిర్ బాత్ చేస్తుంటే కూడా, హెడ్ బాత్ చేస్తే డ్రై అయిపోయి. సో కాబట్టి నార్మల్ వాటర్తో చేయొచ్చు, దీనికి షాంపూవే పెట్టాలన్న అవసరం లేదు. లేదు అని అంటే రోజు అవ్వట్లేదు అనుకుంటే అట్లీస్ట్ వారంలో 3 రోజులైనా పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా మీకు 3-4 weeksలో మీకు హెయిర్ ఫాల్ అనేది స్టాప్ అవుతుంది. అక్కడి నుంచి అటుపైన మనం వాడుకుంటూ ఉంటే ఒక 3 నెలలు అట్లా 4 నెలలు వాడితే హెయిర్ గ్రో అవడానికి హెల్ప్ అవుతుంది. బౌన్సీగా అవ్వడం, వైట్ హెయిర్ బ్లాక్గా టర్న్ అవ్వడం, ఇవన్నిటికీ హెల్ప్ అవుతుంది అనమాట. సిల్కీగా అవడానికి కూడా హెల్ప్ అవుతుంది అనమాట. అయితే ఇంకా ఇందులో కొన్ని యాడ్ చేసుకోవచ్చు. మెంతులు ఉంటే మెంతుల పౌడర్ని కూడా ఈ అవిసె గింజల పొడితో పాటు మనం యాడ్ చేసుకొని ఆ జెల్ని పెట్టుకోవచ్చు. లేదంటే అలోవెరా, కలబంద మనకి చుట్టుపక్కల దొరికితే కనుక కలబంద లోపల గుజ్జును కూడా యాడ్ చేసుకోవచ్చు. లేదు అంటే విటమిన్ ఈ క్యాప్సూల్స్ దొరుకుతాయి మనకి మెడికల్ షాప్లో, దాన్ని తెచ్చుకొని దాన్ని రప్చర్ చేసి ఆ విటమిన్ ఈలో ఉండే ఆ జెల్ ఏదైతే మెడికేటెడ్ ఉందో ఆ మెడికేటెడ్ జెల్ని కూడా ఇందులో కలుపుకొని మీరు హెయిర్కి రాసుకుంటే చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ ఈవెన్ హెయిర్కి పట్టించినప్పుడు ఒకవేళ మీకు స్కిన్కి అది కారుతుంది అట్లా అన్నా కూడా చాలా మంచిదే. ఎందుకంటే అందులో ఉండే వైటమిన్స్ కానీ, అందులో ఉండే పోషకాలు, న్యూట్రియన్స్ ఇవన్నీ కూడా మీ పిగ్మెంటేషన్ తగ్గించడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. వ్రింకిల్స్ పోవడానికి హెల్ప్ అవుతుంది. ఈవెన్ ఫేస్ మాస్క్లా వేసుకోవచ్చు జెల్, ఆ జెల్ని తాగొచ్చు.
ఇంటర్నల్గా వాడచ్చు, ఎక్స్టర్నల్గా వాడచ్చు అనమాట. సో పిగ్మెంటేషన్ కానీ హెయిర్ ఫాల్కి కానీ ఇది వాడుకోవచ్చు. ఈ ఫ్లాక్ సీడ్ జెల్ అంటాం, హెయిర్ జెల్. ఇదే మీకు ఏంటి అని అంటే బయట తీసుకునేటప్పుడు మీకు మళ్ళీ ప్లాస్టిక్ బాటిల్స్ అది అలా అవైలబుల్ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ మీరు దీన్ని ట్రాన్స్ఫర్ చేసి స్టోర్ చేసుకోవడం కూడా ప్లాస్టిక్ దీంట్లో అసలు వాడకండి. బికాజ్ అది వేడిగా ఉంటున్నప్పుడు ఆ ప్లాస్టిక్లో ఉండే బీపీఏ కాంపౌండ్ కానీ ఇవన్నీ కలిసి మళ్ళీ క్యాన్సర్ కాజింగ్ ఏజెంట్ గానో, లేదు అని అంటే మనకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కలిగించడమో, హెయిర్ ఫాల్ లేదంటే స్కిన్ ఇష్యూస్ రావడానికో మళ్ళీ దారి తీస్తుంది అనమాట. అందుకని గాజు పాత్ర వాడుకోవడం చాలా ఉత్తమం. ఇది ఫ్లాక్సీడ్ సీరమ్. తర్వాత ఇప్పుడు హెయిర్కి మనం ఖచ్చితంగా ఆయిల్ పెట్టి తీరాలి. మీరు ఈ జెల్ వాడుకుంటూ మిగిలిన 3 రోజులు ఉంటుంది కదా, సో అలాంటప్పుడు మీరు ప్యూర్ కొబ్బరి నూనె తెచ్చుకోండి, గానుగులో దొరికే కొబ్బరి నూనె తెచ్చుకోండి, లేదా నువ్వుల నూనె తెచ్చుకోండి గానుగులో దొరికేది. అట్లీస్ట్ వారంలో ఒక 2 రోజులు 3 రోజుల్లో ఆయిల్ రాయకపోతే హెయిర్ ఫాల్ అయిపోయి మళ్ళీ మా డాక్టర్ చుట్టూ తిరిగి మేము పెట్టే మెడికేటెడ్ లేదా మనం అనుకునే న్యాచురల్ పద్ధతిలో హెయిర్ ఆయిల్స్ మళ్ళీ అది వాడాల్సిన అవసరం వస్తుంది. అంత అవసరం లేదు. మనకి పెద్దలు చెప్పిన ఆ కోకోనట్ ఆయిలే వాడుకుంటే జీవితాంతం చక్కగా హెల్ప్ అవుతుంది. సరే ఓకే, మనం వైట్ హెయిర్కో లేకపోతే హెయిర్ ఫాల్ అయింది, మనం ఏదో ఒక న్యాచురల్ ఆయిల్ వాడుకున్నాం, మన ప్రాబ్లం ఒక 2 months 3 months లేదంటే ఒక 4 monthsలో క్లియర్ అయిపోయింది అన్న తర్వాత డౌట్ వస్తుంది, ఇప్పుడు ఇది జీవితాంతం వాడాలా ఇలాంటి మెడికేటెడ్ ఆయిల్ అవ్వచ్చు ఇలా హెర్బల్ ఏమైనా అంటే? లేదండి. అది రెక్టిఫై అయిపోయిన తర్వాత అట్లీస్ట్ అప్పటి నుంచైనా మనం కోకోనట్ ఆయిల్ వాడుకుంటే జీవితాంతం మెయింటైన్ అయిపోతుంది. ఆయిల్ పెట్టడం మానేసి ఉంటే కనుక ఇంకా హెయిర్ ఫాల్ అయిపోతుంది. తర్వాత ఇంకొకటి, ఇప్పుడు కొంతమందికి ఏంటి అంటే ఒక మిత్ అపోహ నడుస్తుంది. ఏంటంటే డాండ్రఫ్ ఉంటే వాళ్ళు ఆయిల్ పెడితే కనుక ఇంకా ఎక్స్ట్రాగా డాండ్రఫ్కి కారణం అవుతుంది అని కొంతమంది అంటారు. అది అపోహ. డాండ్రఫ్ మీకు ఏంటంటే బాడీలో డ్రైనెస్ వల్ల వస్తుంది. సో కాబట్టి ఆయిలింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. డాండ్రఫ్ ఉన్నా కూడా ఖచ్చితంగా పెట్టి తీరాల్సిందే. ఇంకొకటి ఏంటి అని అంటే మనం ఫుడ్లో కరివేపాకుల్ని ఎలా అయితే తీసి పడేస్తున్నాం, మన హెయిర్ కూడా ఓకేరా నీకు వద్దు కదా, సరే హెయిర్ని కూడా అట్లానే తీసి పడేస్తుంది అనమాట. సో ఖచ్చితంగా కరివేపాకులు తినడానికి ట్రై చేయండి. ఒక 4-5 ఆకులైనా మీరు పరగడపని తీసుకోవచ్చు. ఇంకా అమోఘంగా మీకు ఇంకోటి చెప్తా, ఒక మంచి అద్భుతమైన డ్రింక్ అనమాట. ఏంలే, కరివేపాకు జ్యూసే. ఒక గుప్పెడు కరివేపాకులు తీసుకోండి, మిక్సీలో వేసి కొంచెం నీళ్ళు వేసి దాన్ని జ్యూస్ చేయండి. పరగడుపున ఒక చిన్న గ్లాసుడైనా చాలు. అంటే టిఫిన్ తినే ఒక అరగంట ముందు మీరు ఇది తాగితే కనుక హెయిర్ గ్రో అవుతుంది, హెయిర్ ఫాల్ స్టాప్ అవుతుంది, స్కిన్లో గ్లో వస్తుంది. కావాలంటే మీరు ఒక 45 days 42 days ఛాలెంజ్ తీసుకొని తాగి చూడండి, మీ డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది. ఎందుకంటే డైజెషన్ సరిగ్గా లేకపోయినా ఓవర్ హీట్ ఉన్నా కూడా మనకి వైట్ హెయిర్ వచ్చే అవకాశాలు ఉంటాయి, హెయిర్ ఫాల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో అందుకని అలాగే స్కిన్ గ్లో తగ్గిపోతుంది, పిగ్మెంటేషన్స్ వస్తాయి. సో వీటన్నిటికి కూడా మీకు కరివేపాకు జ్యూస్ చాలా బాగా హెల్ప్ అవుతుంది. హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళు కానీ, లేదు అని అంటే వైట్ హెయిర్తో వైట్ బియర్డ్తో బాధపడుతున్న వాళ్ళు కంపల్సరీ కరివేపాకు జ్యూస్ తాగి చూడండి. 42 daysలో మీ హెయిర్ లేదా బియర్డ్ అనేది వైట్గా ఉండేది ఖచ్చితంగా బ్లాక్కి టర్న్ అయ్యి తీరుతుంది. సో ఇది ఖచ్చితంగా పాటించండి. అలానే మీరు ఇందులో కావాలంటే ఉసిరికాయలను కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఒక 2 ఉసిరికాయలు ముక్కలు కోసేసి ఇందులోనే జ్యూస్కి యాడ్ చేసుకోండి, లేదంటే ఉసిరికాయలు తినడం మొదలు పెట్టండి. అది కూడా మీ హెయిర్ గ్రోకి చాలా బాగా అద్భుతంగా పనిచేస్తుంది అనమాట. సో అది ఇంకా మునగాకు కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. మునగాకు కూడా ఏంటి అని అంటే మీకు హెయిర్కే కాదు ఓవరాల్ బాడీ హెల్త్కి కూడా చాలా ఉపయోగం. సో అట్లీస్ట్ 1 స్పూన్ తీసుకోండి, తినే అన్నం ముద్దలో మొదటి ముద్దలో తీసుకొని ఒక 2 చెంచాలు నెయ్యి కలుపుకొని తినండి. ఎంత అమోఘంగా మీకు హెల్ప్ అవుతుందో చూడండి. మీ జాయింట్ పెయిన్స్ కానీ అవన్నీ పోతే మీ స్ట్రెస్ రిలీవింగ్కి హెల్ప్ అవుతుంది. సో అది పాటించాలి. అండ్ మోర్ ఓవర్ హెయిర్ ఫాల్తో పాటు అంటే స్ట్రెస్ అనుకున్నాం కదా, సో స్ట్రెస్ రిలీవింగ్కి అట్లీస్ట్ ఒక 6 minutes మీరు మెడిటేషనే చేస్తారో, లేదు అని అంటే మీరు సాంగ్స్ వింటారో, లేకపోతే వాకింగ్ జాగింగ్ వెళ్తారో, ఏదో ఒకటి చేయండి, మీకు ఇష్టమైనది చేయండి. స్ట్రెస్ రిలీవింగ్ ఉంటేనే హెయిర్ ఫాల్ స్టాప్ అవుతుంది. మీరు ఎన్ని వాడినా స్ట్రెస్లో ఉన్నాను అని అంటే కనుక హెయిర్ ఫాల్ అనేది ఆగడానికి చాలా కాలం పట్టేస్తుంది. సో దయించి మీరు ఇది మాత్రం ఖచ్చితంగా పాటించి తీరాలి. స్లీప్ తక్కువ ఉన్నా కూడా హెయిర్ ఫాల్ అవుతుంది. సో స్లీప్ కూడా ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే. సో ఇవన్నీ పాటించండి. మీకు తెలిసిన వాళ్ళకి ఇది షేర్ చేయండి, అమోఘంగా పనిచేస్తుంది. మీరు వాడి మీకు రిజల్ట్స్ వచ్చిన వాళ్ళు కమెంట్లో కమెంట్ చేయండి. ఆయుర్వేద, గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం.
స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.